హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు పండగ స్పెషల్ కదా, అందరికీ హ్యాపీ భోగి అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ భోగి. అందరూ భోగి మంటలు బాగా వేసుకుని ఉంటారు కదా. ఎర్లీ మార్నింగ్ లేచి 5 o'clock అంతా లేచారండి. లేచి భోగి మంటలు అయితే వేశారు. సో ఫైనలీ మేమైతే 6:30కి అట్లా లేచామన్నమాట. అంటే నైట్ లేట్ అయిపోయింది, బయట ముగ్గు అవి వేసుకుంటూ మర్చిపోయామన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తేనే అసలు నాకు కూడా ఎవరు ఇంటిమేట్ ఇవ్వలేదండి. నేను ఆల్రెడీ చెప్పున్నా అనమాట, నాకు ఎర్లీ మార్నింగ్ లేస్తే నేను ఇట్లా వీడియో తీసుకుంటా అని చెప్పేసి. అంటే ఆ మంచుకి ఇట్లా మనం చలిమంట అంటే భోగి మంట వేస్తాం కదా, చాలా బాగా అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ నేను అట్లే తీసున్నాను, బట్ ఈ ఇయర్ అయితే ఇంకా నేను మిస్ అయిపోయాను అనమాట. నేను తీయలేకపోయాను. సో కొంచెం లేట్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూసుకున్న తర్వాత అమ్మ వాళ్ళు కూడా నైట్ ముగ్గేస్తాము రమ్మని చెప్పారు, బట్ నేను నైట్ ఎందుకో వెళ్ళలేదండి, లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా వెళ్ళలేదన్నమాట. సో ఇక్కడ భోగి మంట అయిపోయిన వెమ్మటే అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాను. ఇక్కడ వాకబుల్ డిస్టెన్సే కాబట్టి వెళ్ళి వస్తూ ఉంటాను అనమాట. అందరూ బాగా సెలబ్రేట్ చేసింటారు కదా భోగి పండుగ. సో భోగి అంటేనే భోగభాగ్యాలు ఇచ్చేది కదా. సో అందరూ భోగి పండుగ రోజు మంచిగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారు. ఈ సంక్రాంతి ఫెస్టివల్ నేను ఊరు వెళ్దామన్నాను కదా, ఫైనల్లీ అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, వెళ్ళలేదు. సో ఇంకా నేను కూడా ఇంటి దగ్గరే సెలబ్రేట్ చేసుకుందాంలే అని చెప్పేసి. అండ్ ఈరోజు పిల్లలు కొంచెం అంటే ఊరికి వెళ్తామని చెప్పి తర్వాత తీసుకెళ్ళలేదు కదా, అందుకోసం పిల్లలు మారాన్ చేయకుండా మూవీ టికెట్స్ అయితే బుక్ చేసాం అనమాట. హనుమాన్ మూవీ అయితే చాలా బాగుంది అని అంటున్నారు. సో అది అంటే పిల్లలకి ఎక్కువ కామెడీ అట్లా మంచిగా ఉంటాయి కదా. సో పిల్లలకి సంబంధించింది అయితే హనుమాన్ మూవీ బాగుంటుంది. సో ఆ మూవీకి తీసుకెళ్ళమని చెప్పారు. అంటే ఆప్షన్ కూడా వాళ్ళకే ఇచ్చామన్నమాట. ఊరికి వెళ్ళలేదు కదా, ఇంకా వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి. సో ఆ మూవీ బాగుంది అని అంటే ఇంకా దానికైతే టికెట్ బుక్ చేసాం. సో ఈరోజు భోగి కదా, భోగి స్పెషల్ ఏం చేశారు అందరూ అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ప్రతి ఒక్కరూ ఈరోజు కలుకూర అంటాం కదా, ఆల్ వెజిటేబుల్స్ కలిపి అది కర్రీ చేసి సొజ్జ రొట్టె అయితే చేస్తూ ఉంటారు. సో అది ఈరోజు మా ఇంట్లో స్పెషల్. ప్రతి ఒక్కరింట్లో భోగి రోజు అది ఖచ్చితంగా చేయాలండి. సో ఇయర్లీ వన్స్ అయినా మనం సజ్జ రొట్టె కలుకూర కలుపుకొని తినాలన్నమాట. సో ఇంకా నేనైతే అక్కడ భోగి అయిపోయిన తర్వాత, భోగి మంటలు అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. సో అమ్మ అంటున్నారు అనమాట, ఆల్రెడీ వాళ్ళు భోగి మంట వేసేసి అయిపోయింది, జస్ట్ ఇక్కడ నీళ్ళు కాగబెట్టుకుంటున్నారు అనమాట. సో అందుకోసం ఇక్కడ మంటలు అయితే పెట్టున్నారు. ఇక్కడ గొబ్బెమ్మలు కూడా పెట్టింది అమ్మ. మేమైతే ఇంటి ముందు పెట్టడానికి లేదండి, మాకు అపార్ట్మెంట్ కదా, అపార్ట్మెంట్ ముందైతే పెట్టాము. అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్లో అక్కడ మంచిగా ముగ్గులు అవన్నీ వేసి అక్కడ పెట్టేశామన్నమాట. ఇంటి ముందు పెట్టడానికి లేదు. అండ్ మన కోడిరాజు గారు మార్నింగే కూసేశారు. కనుమ పండుగ రోజు ఇంకా సంక్రాంతి పండుగ అంటేనే ఇవి కదా. సో అమ్మ వాళ్ళు ఇంట్లో కోళ్ళు చాలా ఉన్నాయి, సో అవి పెంచుతున్నారనమాట. నెక్స్ట్ సండేకి ఇదే కోడి అని చెప్పి అమ్మ చెప్తుంటే దాన్ని నేను ఫోటో తీస్తున్నాను. తర్వాత కనుమ పండుగ రోజు అది కనుమరుగైపోతుంది కదా, అందుకే ముందే చూపిస్తున్నాను అనమాట. ఇంకా అమ్మ చెట్టుకు పూలు ఉన్నాయి తీసుకొని వెళ్ళు అని చెప్తే నేను ఇక్కడికి వచ్చాను అనమాట. అమ్మ వాళ్ళు ఇంకా మార్నింగే పూజ అయితే కంప్లీట్ చేశారు. నైవేద్యం అంటే భక్షాలు కుడుములు అంటాం కదా, సో మా సైడ్ అయితే కుడుములు అంటాము. ఇంకా భక్షాలు కూడా అంటారు కొంతమంది. సో మనం కజ్జికాయలాగా చేసి దాంట్లో పూర్ణం పెట్టి చేస్తాం కదా, అవి కుడుములు. అండ్ పులిహోర అయితే చేసింది. సో అక్కడ నుంచి ఇంకా నేను ఇంటికి వచ్చేసి ఇంకా అమ్మ వాళ్ళు ఏం కర్రీ చేయలేదు, ఎందుకంటే ఈ కర్రీ ఇంట్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపెట్టారు తినడానికి. అందుకే ఇంకా నేను చేసిన అమ్మ వాళ్ళకి ఇచ్చి పంపిస్తుంటాను అనమాట. సో ఇక్కడైతే నేను అన్ని వెజిటేబుల్స్ అన్నీ కలిపి ఇక్కడ తీసుకొని, అంటే ఇది ఒక 1/2 kg. సో అవి తీసుకొని నేను ఇప్పుడు కర్రీ అయితే వేస్తున్నాను. దీంట్లోకి మసాలా, జీడిపప్పు, తెల్ల నువ్వులు, ఎల్లిపాయలు, పల్లీలు, ధనియాలు, జీలకర్ర. సో ఇవేనండి, ఇంకా ఎక్కువ మసాలా ఏమీ వేయట్లేదు. కొబ్బరి కూడా యాడ్ చేయట్లేదు, అల్లం యాడ్ చేయట్లేదు. సో నేనైతే ఒక సైడ్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసి ఉన్నాను, ఎందుకంటే ఆల్రెడీ నేను మీతో షేర్ చేస్తున్నాను కదా ఇది వీడియోలో. సో అందుకోసం నేను ఫుల్ రెసిపీ అయితే షేర్ చేయట్లేదు. డైలీ చేస్తూ ఉంటే దాని టేస్ట్ అనేది తెలియదు కదా. సజ్జలు చాలా మంచిదండి, మనము అంటే ఎక్కువ శాతం సజ్జలు పెడితే స్ట్రాంగ్ అవుతాం కదా. సో నేను సజ్జలు ఎక్కువ అంటే ఉట్టివి తింటాను. సజ్జలు ఇలా సద్ద పిండి చేసేటప్పుడు మటుకు రొట్టె కొడతాం కదా, అవి చాలా తక్కువ అనమాట. రాగి రొట్టె, సజ్జ రొట్టె, జొన్న రొట్టె ఇవి ఇంట్లో మా ఇంట్లో అయితే రెగ్యులర్గా ఉండవు, బట్ వీక్లీ వన్స్ అన్నా చేస్తూ ఉంటాను. సజ్జ రొట్టె అంటారా, ఇంకా అది కష్టం లేండి, ఎందుకంటే అది ఏదైనా ఫెస్టివల్ వచ్చింది చెయ్యాలి అన్నప్పుడు చేస్తూ ఉంటాను. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి, బ్రేక్ఫాస్ట్కి అదే చేశాను అనమాట, సజ్జ రొట్టె కలుగూర. సో అవి నేను తినేసి అమ్మ వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత నేను ఇక్కడ రెడీ అయిపోయాను. చెప్పాను కదా మూవీకి వెళ్తున్నామని చెప్పేసి. ఏమ్మా టైం అవుతుంది, అంత ప్రశాంతంగా వీడియో తీసుకున్నాను.
అందుకే తెలుసా నేను వీళ్ళ ముందు ఇంట్రో ఇవ్వను. ఇంట్రో ఇచ్చిన ప్రతిసారి వీళ్ళు నాకు డిస్టర్బ్ చేస్తూ ఉంటారనమాట. బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక డిస్టర్బ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు భోగి, అందరికీ హ్యాపీ భోగి అండి. సో మన ఛానల్ తరఫున మీ అందరికీ హ్యాపీ భోగి. అండ్ ఈ రోజు వచ్చేసి భోగి కదా, మూవీకి అయితే వెళ్తున్నాం అనమాట మార్నింగ్ 9:30కి. సో అందుకోసం ఫాస్ట్గా ఇంట్రో అయితే ఇస్తున్నాను. అక్కడ సార్ అయితే రెడీ అయి ఉన్నారు. చెప్పు కనీసం. నాకు అర్థం కాకుండా ఏ చెప్పాలో. సో ఓకేనండి, సో ఓకేనండి, మూవీకి అయితే టైం అవుతుంది. వచ్చిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. యాక్చువల్లీ 9:30కి అండి మూవీ. 9:30కి అంతా మనం ఇక్కడ 9 కొంత స్టార్ట్ అయిపోతే 9:30కి అంతా వెళ్తాము. కింద హారన్ కొడుతున్నారు, ఆ డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాయి ఇక్కడ. సో ఫాస్ట్గా ఇంకా మేము ఇక్కడ బయలుదేరి వెళ్తేనే అక్కడ కొంచెం త్వరగా వెళ్ళగలం. సో ఇక్కడ నుంచి ఒక 15-20 మినిట్స్ పడుతుంది అనమాట మన మూవీ థియేటర్ వెళ్ళడానికి. ఫైనల్లీ థియేటర్కి అయితే వచ్చేసాము. సో ఏంటంటే నాకు ఎక్కువ సౌండ్స్ పడవండి. నేను ఎక్కువ థియేటర్లో కూర్చొని ప్రశాంతంగా మూవీ చూసే రకం కాదనమాట. అండ్ నాకు ఎక్కువ సౌండ్స్ అయితే అస్సలు పడవు. సో నిదానంగా వెళ్ళాలి. ఇంకా నాకు లోపలికి వెళ్ళేంత వరకు టెన్షను. కానీ మూవీ అయితే చాలా బాగుంది, చూసి వచ్చాం కదా. సో చాలా బాగుంది. పిల్లలకైతే ఎస్పెషల్లీ పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. అండ్ నాకు కూడా బాగా నచ్చింది. కాకపోతే ఆ సౌండ్స్ ఎఫెక్ట్కి నాకు ఎక్కువ ప్రశాంతంగా చూసిన ఫీలింగ్ అయితే లేదు. కానీ పిల్లలు 10-12 ఇయర్స్ పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. మరీ చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్తే వాళ్ళు పడుకుంటారు తప్పితే మూవీ అయితే చూడరు. తీసుకెళ్ళి కూడా వేస్ట్. లేదంటే మా తమ్ముడు పిల్లల్ని అట్లా తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ వాళ్ళని తీసుకెళ్ళినంత పడుకుండిపోతారండి. వాళ్ళ సినిమా చూడరు, పాట చూడరు. సో అందుకోసం ఇంకా మేము మట్టుకే వచ్చాము. ఇంకా కొంచెం వాళ్ళు పెద్దగా అయితే ఆటోమేటిక్గా వాళ్ళు మాకంటే ముందు ఉంటారులేండి. మేము మటుకు పిల్లలకి కొంచెం మంచి మూవీ అంటే ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఫన్గా ఉండాలి, అలాంటి మూవీస్కి అయితే వెళ్తూ ఉంటాం అనమాట. అంటే ఎక్కువ శాతం అయితే మూవీస్కి వెళ్ళము, వెళ్ళినా కూడా ఏదన్నా మంచి మూవీ ఉంటే వెళ్తాము. సో హనుమాన్ మూవీ అయితే చాలా బాగుంది, చూడొచ్చు, బాగుంది. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ఆ థియేటర్లో ఉన్నంతసేపు పిల్లలే, చిన్న పిల్లలు ఎంత బాగా అసలు బూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి అనమాట. లాస్ట్ మూమెంట్ చాలా బాగుంది. ఇంకా మూవీ మొత్తం నేను దీంట్లో చెప్తే మీరు కూడా వెళ్ళర్లేండి. సో వెళ్ళండి, చాలా బాగుంటుంది. అండ్ నాకు ఈ సీన్ బాగా నచ్చింది అనమాట, స్టార్టింగ్ ఎంట్రీ సీన్. నెక్స్ట్ మూవీ అయిపోయిన తర్వాత 9:30కి స్టార్ట్ అయింది కదా, 12:30కి అంతా మూవీ అయిపోయింది. అమ్మ వాళ్ళు అంటే నేను ఇంట్లో వంట ఏం చేయలేదు, చెప్పాను కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవి సజ్జరొట్టె అవి చేశానని. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళు చేసున్నారు. ఇంకా అక్కడే తినేసి ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ది లడ్డు చేద్దాం, కజ్జికాయలు చేద్దాం అనుకున్నాను కదా. సో దానికోసం మాల్కి అయితే వచ్చాము. పక్కనే కాబట్టి ఇంకా తీసుకొని వచ్చేసాం అనమాట. సో ఇవి తీసుకొని ఈరోజు అయితే ప్రిపేర్ చేయాలండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే మనకి పండగ ఉంటుంది కదా. సో ఈ రోజే చేసేస్తే పిల్లలు తింటూ ఉంటారు. అండ్ ఈవినింగ్ మా తమ్ముడు పిల్లలకి, చిన్నపిల్లలు కదా, చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోయాలి కాబట్టి ఫస్ట్ మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. సో అందుకే ఇంకా ఫస్ట్ ఇవి చేసేసి తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకున్నాను. ఇంకా ఈవినింగ్ అవుతూనే ఇంకా పిల్లలకి ఇట్లా కూర్చోబెట్టి భోగి పళ్ళు అయితే పోసామండి. అంటే మేము అమ్మ వాళ్ళు ఇంకా అంతే. నా కొడుకు ఏమంటే కొంచెం పెద్దోడు కాబట్టి 11 ఇయర్స్ వచ్చాయి కాబట్టి ఇంకా వాడికి ఏం వేయట్లేదు. వాడే అంటున్నాడు అనమాట, నేను పెద్దోడిని అయినాను, నాకు వద్దు అని చెప్పేసి. వీళ్ళంటే చిన్నపిల్లలు, భోగిపళ్ళు అంటే చిన్నపిల్లలకే కదండి. అండ్ మా బుడ్డదానికైతే ఇలాంటివి ఎంత సంతోషమో, ఇట్లాంటివి మంచిగా కూర్చొని మరీ సెలబ్రేట్ చేయించుకుంటుంది, అంత ఇష్టం అనమాట. చిన్న నేను తీసి మంచిగా దాంట్లో ప్లేట్లో పెట్టి దాంట్లో పెట్టి తిప్పు. చిన్న కొంచెం జరుగు చిన్న. ఇక్కడ వీళ్ళే భోగిపళ్ళు పోసి హారతి ఇస్తామని అంటే ఇంకా సరేలే అని చెప్పి వాళ్ళకి ఇచ్చేసామన్నమాట. సో చక్కగా అసలు ఎంత బాగా కూర్చుంటారంటే, ఇట్లాంటివి పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ కదా. భోగిపళ్ళు, దాంట్లో కాయిన్స్, పువ్వులు, రేగి పండ్లు అన్నీ వేస్తాము. ఇంకా చెరుకు గడలు కూడా వేస్తారు. ఇంకా మాకైతే దొరకలేదండి చెరుకు గడలు ఈసారి, ఎందుకు మరి దొరకలేదు. లేదంటే మాకు ఇంటి దగ్గరలోనే ఉంటుండే, కానీ ఈసారి దొరకలేదు. అవి ఒకటి మిస్ అయిపోయాయి అనమాట. సరేలే ఇంకా ఉన్న దాంతో వేసేద్దాం అని చెప్పేసి ఇంక తీసుకొచ్చాము. సరే ఇంకా మనకి మెయిన్ కావాల్సింది భోగిపళ్ళకి రేగిపళ్ళే కదా, అందుకు ఇంకా మేము రేగిపళ్ళు అయితే తీసుకొచ్చాం అనమాట. సో ఇదండి భోగి పండుగ, మేము ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం సింపుల్గా. సో మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఆయన అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం కాబట్టి ఒక 1/2 అవర్ అట్లా టైం ఇక్కడ స్పెండ్ చేసేసి, ఇంకా ఇంటి ముందు కూడా మనం నెక్స్ట్ డే మనకి పండుగ ఉంటుంది కాబట్టి కలర్స్ అట్లా వేసి ముగ్గు పెట్టాలన్నమాట.
మాకైతే ఇంకా అంటే ఇక్కడ తక్కువ అండి. మా ఊరు సైడ్ అయితే ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఇంకా కోడి పందాలని ఇట్లాంటివి చాలా బాగా చేస్తారు. 3 days అసలు ఎంత బాగా సెలబ్రేట్ చేస్తారో. సో కానీ ఇక్కడ ఏంటంటే ఊర్లో అంటే పల్లెటూరు కదా, అందరూ ఉంటారు, అందరూ రిలేటివ్స్ అందరు కలిసి మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు. బట్ ఇక్కడ సిటీలో అంత ఏం ఉండదు. సో మేమైతే ఇంకా పిల్లలకి భోగి పళ్ళు వేసిన తర్వాత రేగి పండ్లు అండ్ ఈ కాయిన్స్ అన్నీ మనం జమ చేసి అంటే టెంపుల్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఎక్కడైనా ఎవరైనా కనిపించినప్పుడు వాళ్ళకి అట్లా దానం చేస్తే మంచిదండి. పిల్లలకి దిష్టి తీసి ఉంటాం కదా, సో ఆ కాయిన్స్ అన్నీ అట్లా వాళ్ళకి ఇచ్చేస్తే చాలా మంచిదన్నమాట. అందుకు ఎవరికి ఎన్ని కాయిన్స్ వస్తే వాళ్ళు అంతమందికి ఇవ్వాలి అని చెప్తే పిల్లలు కాంపిటీషన్తో కాయిన్స్ అన్ని తీసుకుంటున్నారనమాట. సో ఇదొక హ్యాపీనెస్ కదా పిల్లలకి. 1 hallelujah 3 4 5 7 8 అతయ్య సాంచిండే నిసాల ఇస్తుంది 13 14 అన్నవారు 14 వచ్చింది 18 16 17 పోయింది. దాని ఎందుకు తీసుకుంటావు? వాళ్ళు తీసుకున్న కాయిన్స్ అన్ని ఇక్కడ కౌంట్ చేసుకుంటున్నారు. చూసారా అది ఎంత బాగా కౌంట్ చేసుకుంటుందో. సో పిల్లలు హ్యాపీనెస్. మేము వచ్చినామంటే ఇంకా కొంచెం హ్యాపీగా ఉంటారనమాట. ఇక్కడ చూసారా ఇంకా అంతా అయిపోయింది. డాన్సెస్ ఒకటి ఉందంట, ఫైనల్లీ డాన్స్ ఒకటి. ఈ మధ్య నా యూట్యూబ్ ఏమో కానీ నా యూట్యూబ్ దయ వల్ల అందరు ఇంట్రో, నేను ఏదైతే ఇంట్రో ఇస్తున్నానో పిల్లలందరూ ఇంట్రో ఇచ్చుకుంటూ ఉన్నారండి. నేను పోయిన ప్రతిసారి ఈసారి ఇంట్రో ఇవ్వాలంటే నాకు కూడా కొంచెం వాళ్ళే గుర్తొస్తుంటారనమాట. చూడండి మా బుడ్డది కూడా ఎట్లా చెప్తుందో. బాబోయ్ 82 ఇంటికి సబ్స్క్రైబ్ చేయాలి. మీరు అందరు వచ్చి మా ఇంటికి రండి, అప్పుడు పండగ చేసుకుని హాయిగా పూలేద్దాం. ఏమైద్దా? పూలు ఇంటికి వచ్చిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయమని చెప్పాలా? ఇంకా ఎట్లా చెప్తావు చెప్పు. ఇంటికి వచ్చినాక మాకు. సో యా దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ మీకు నచ్చిందా? నచ్చితే కనుక యాజ్ యూజువల్ లైక్, షేర్, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్.